హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోమో కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్లో మనం చూసుకున్నట్లయితే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి గ్రూప్ 1 సంబంధించినటువంటి హాల్ టికెట్స్ అనేటువంటిది ఈరోజు రిలీజ్ అవ్వడం జరుగుతుంది. దాంతో పాటుగానే మనకి ఈనాడులో వచ్చినటువంటి ఆర్టికల్ మనం చూసుకున్నట్లయితే కనుక టీఎస్పీఎస్సీ నుంచి చూసుకున్నట్లయితే కోడ్ ముగిశాక కొలువుల పండగ టీఎస్పీఎస్సీ పరిధిలో తుది దశలో 13,000 పోస్టులకు సంబంధించినటువంటిది ఇన్ఫర్మేషన్తో పాటుగానే నెలాఖరులోగా గురుకుల సొసైటీలో పోస్టింగ్లు అని చెప్పేసి మనకి ఆర్టికల్ అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి. వివరాల్లోకి మనం వెళ్ళినట్లయితే కనుక లోక్సభ ఎన్నికల కోడ్ అనేటువంటిది ఉంటున్నటువంటి నేపథ్యంలో ఈ కోడ్ ముగిసిన వెంటనే పలు నోటిఫికేషన్లకు ఫలితాల వెల్లడితో పాటుగా ఇప్పటికే నియామక పత్రాలు తీసుకునేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నాయో అంటే గురుకుల పోలీస్ నియామకాలు ఏవైతే ఉన్నాయో వారికి సంబంధించినటువంటి నియామకాలు అనేటువంటిది పూర్తిగా కాగా టీఎస్పీఎస్సీ పరిధిలో భారీ ఎత్తున పలు నోటిఫికేషన్లకు ఫలితాలు అనేటువంటిది విడుదలవుతున్నట్లుగా తెలపడం జరిగిందనమాట అండి. గురుకుల సొసైటీలో జూన్ నెలాఖరులోగా పోస్టింగ్ల ప్రక్రియ అనేటువంటిది పూర్తి చేయాలన్నటువంటి లక్ష్యంతో ఉన్నట్లుగా ఇందులో మనకి ఆర్టికల్ రావడం జరిగిందనమాట. టీఎస్పీఎస్సీ పరిధిలో ఉన్నటువంటి దాదాపు 13,000 పోస్టులకు పైగా సంబంధించినటువంటి తుది ఫలితాల వెల్లడి, అదే రకంగా ధృవీకరణ పత్రాల పరిశీలన అనేటువంటి దశలో ఉన్నట్లుగా తెలపడం జరిగిందనమాట. పరిశీలన పూర్తయిన తర్వాత నోటిఫికేషన్లకు త్వరలో తుది ఫలితాలు ప్రకటించబడుతుందని చెప్పేసి తెలపడం జరిగిందనమాట. జనరల్ ర్యాంకింగ్ అంటే జీఆర్ఎల్ లిస్ట్ ఏదైతే ఉంటుందో జీఆర్ఎల్ లిస్ట్తో పాటుగానే మనం చూసుకున్నట్లయితే కనుక వెల్లడైనటువంటి నోటిఫికేషన్లకు ధృవీకరణ పత్రాల పరిశీలన పూర్తి చేసి 2 లేదా 3 నెలల్లో నియామకాలు అనేటువంటిది పూర్తి చేయాలనేటువంటి లక్ష్యంతో కమిషన్ టీజీపీఎస్సీ అనేటువంటిది ఉన్నట్లుగా మనకి మెన్షనింగ్ అనేటువంటిది చేయడం జరిగిందనమాట అండి. సో నెలాఖరులోగా మనం చూసుకున్నట్లయితే గురుకులాలకు సంబంధించినటువంటిది, అదే రకంగా ఈ నెలాఖరులోగా మనం చూసుకున్నట్లయితే కనుక మనకి గ్రూప్ 4కు సంబంధించినటువంటి జిఆర్ఎల్ లిస్ట్ అనేటువంటిది విడుదల అవడం జరిగింది. దాని తర్వాత 1:5 నిష్పత్తిలో, అదే రకంగా 1:3 నిష్పత్తిలో క్యాండిడేట్ సెలెక్షన్ అనేటువంటిది చేస్తున్నట్లుగా మనకి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీకు పొందుపరచడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి పికప్ లిస్ట్ అనేటువంటిది కూడా ఈ నెలలోనే మ్యాక్సిమం రిజల్ట్స్ అనేటువంటి ప్రక్రియ పూర్తయిన తర్వాత మనకి ఈ పికప్ లిస్ట్ అనేటువంటిది వెల్లడి చేస్తారని చెప్పి తెలపడం జరిగిందనమాట. సో మొత్తం గ్రూప్ 4లో చూసుకున్నట్లయితే కనుక 8,180 పోస్టులు ఉండగా దీనికి 1:5 నిష్పత్తులు అంటే జనరల్ కేటగిరీ గాను, పిహెచ్డి చూసుకున్నట్లయితే కనుక పీడబ్ల్యూడి చూసుకున్నట్లయితే 1:3 నిష్పత్తిలో ఈ రకంగా తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నట్లుగా తెలపడం జరిగింది. సో క్రీడా కేటగిరీలో చూసుకున్నట్లయితే 1,569 మందికి ధృవీకరణ పత్రాలు అనేటువంటిది పూర్తవడం జరిగిందనమాట అండి గ్రూప్ 4కి సంబంధించినటువంటిది. సో ఇదే రకంగా చూసుకున్నట్లయితే కనుక నియామక ప్రక్రియ తుది దశలో ఉన్నట్లుగా మనకి రావడం జరిగింది. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్ట్ సంబంధించినటువంటి మెరిట్ లిస్ట్ అభ్యర్థుల పత్రాల పరిశీలన అనేటువంటిది పూర్తయింది. దానికి సంబంధించినటువంటి తుది ఫలితాలు కూడా ఇస్తున్నట్లుగా తెలపడం జరిగింది. ప్రభుత్వ విభాగాల్లో 833 అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులకు తుదికితో పాటుగానే జిఆర్ఎల్ అనేటువంటిది కమిషన్ విడుదల చేయడం జరిగింది. 1:2 నిష్పత్తిలో వీరికి మెరిట్ లిస్ట్ పికప్ లిస్ట్ అనేటువంటిది ఇస్తున్నట్లుగా కూడా మనకి తెలపడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక మరొక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే ఈరోజు మనకి గ్రూప్ 1 హాల్ టికెట్స్ అనేటువంటిది అందుబాటులో అంటే వెబ్సైట్లో అందుబాటులో ఉంటున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. టీజీపీఎస్సీ నుంచి 563 గ్రూప్ 1 సర్వీసెస్కి సంబంధించినటువంటి జూన్ 9న మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేటువంటిది నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో హాల్ టికెట్స్ అనేటువంటిది ఈ రోజు నుంచి అంటే శనివారం నుంచి అందుబాటులోకి వస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. వన్స్ ఈ హాల్ టికెట్స్ అనేటువంటిది అందుబాటులోకి రావడంతో నేను దానికి సంబంధించినటువంటి డెడికేటెడ్ వీడియో అనేటువంటిది కూడా మీకు చేయడం జరుగుతుంది అనమాట. ఏ రకంగా మీరు డౌన్లోడ్ చేసుకోవాలి, దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలతోటి మీకు వీడియో అనేటువంటిది కూడా నేను మీకు మనకి హాల్ టికెట్ లింక్ అనేటువంటిది యాక్సెస్ అయిన వెంటనే మీకు దానికి సంబంధించినటువంటి వీడియో కూడా చేయడం జరుగుతుంది అనమాట అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక ఇది కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటిది అనమాట అండి. మనకి హైదరాబాద్లో ప్రపంచ వరి సదస్సు అనేటువంటిది ఏర్పాటు చేయడం జరుగుతుంది అనమాట. 7-8 తేదీల్లో నిర్వహిస్తున్నట్లుగా మంత్రి తుమ్మల గారు తెలపడం జరిగిందనమాట అండి. రైతులకు సరిపడా విత్తనాలు అందుబాటులో ఉండాలని చెప్పేసి అధికారులకు ఆదేశం అనేటువంటిది చేయడం జరిగిందనమాట అండి. ఈ నెల 7-8 తేదీల్లో హైదరాబాద్ కేంద్రంగా ప్రపంచ వరి సదస్సు నిర్వహిస్తున్నట్లుగా మంత్రి తుమ్మల వెల్లడించడం జరిగింది. ఈ దేశంలో ఈ సదస్సు నిర్వహించడం ఇదే తొలిసారి అని చెప్పేసి తెలపడం జరిగింది. మరోవైపు రైతులకు కూడా సరిపడా విత్తనాలు ఇవ్వాలని చెప్పేసి తుమ్మల గారు ఆదేశించడం జరిగిందనమాట అండి. ఇది మనకి కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్, ఎందుకంటే దేశంలోనే ఫస్ట్ టైం మనకి వరి సదస్సు అనేటువంటిది మన హైదరాబాద్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక అత్యధికమైనటువంటి రికార్డ్ చూసుకున్నట్లయితే కనుక నాగ్పూర్లో రావడం జరిగింది అనమాట అండి. 56 డిగ్రీలు అనేటువంటిది ఇక్కడ మెన్షన్ అయినట్లుగా తెలపడం జరిగింది. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతల నమోదు, దేశంలో ఇదే అత్యధికం అని చెప్పేసి మనకి
దేశ చరిత్రలోనే ఇదే అత్యధికం 56 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత అనేటువంటిది నమోదవడం జరిగింది. మహారాష్ట్రలోని నాగ్పూర్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవడం జరిగింది. గురువారం చూసుకున్నట్లయితే 56 డిగ్రీలు నమోదు కావడంతో ఆందోళనకు గురి చేస్తుండడం జరుగుతుంది. దేశ చరిత్రలోనే ఈ స్థాయిలో ఎండ తీవ్రత నమోదవడం ఇదే తొలిసారి అని చెప్పేసి కూడా వాతావరణ శాఖ తెలియచేయడం జరిగింది. ఉత్తర అంబాజారీ రోడ్లోని ఐఎండి సెంటర్లో 56 డిగ్రీలు, సోనేగావ్లోని ఏడబ్ల్యూఎస్ స్టేషన్లో 54 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదైనట్లుగా మనకి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి. సో ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు ఉన్నటువంటి గ్రూప్ 1, గ్రూప్ 4 సంబంధించినటువంటిది కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ కూడినటువంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఇందులో ఉన్నటువంటి కంటెంట్ అదే రకంగా నా ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది మీకు నచ్చినట్లయితే మీరు ఇంకా మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. ఆ బటన్ మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు పక్కన బెల్ ఐకాన్ పాప్ అవుతుంది. ఆ బెల్ ఐకాన్లో మీరు ఆల్ నోటిఫికేషన్ అని క్లిక్ చేసుకున్నట్లయితే ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది నోటిఫికేషన్ రూపంలో మీరు మీ డివైస్లో పొందుకోవడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీరు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. హ్యావ్ ఎ నెక్స్ట్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. బాయ్.